ఈరోజు సుగాలి ప్రీతి చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందండి. తల్లి కడుపులో 9 నెలలు మోసి 9 సంవత్సరాలు ఈ పోరాటం చేస్తున్న ఈ తల్లికి నిజంగా మనం పాదాభివందనాలు చెప్పుకోవాలండి. కడుపులో బిడ్డని 9 నెలలు మోయడానికే 9 మాసాలు మోసి కన్న తల్లి అంటే ఎన్నో మార్లు చెప్పుకుంటాం. చనిపోయిన ఆ బిడ్డ కోసం ఎంత గొప్ప పోరాటం చేస్తుందంటే, ఈ తల్లి బహుశా 6 నెలలు బిడ్డ పసిబిడ్డ. ఆ తల్లి చనిపోయేటప్పటికి, ప్రీతి చనిపోయేటప్పుడు 6 నెలల పసికట్టుని పాలు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా పక్కన పడేసి చనిపోయిన బిడ్డ కోసం పోరాటం చేస్తూ, ఈ బిడ్డ పెరుగుదలను కూడా ఆ తల్లి చూడలేదండి. ఎందుకంటే బిడ్డలు ఎలా పెరుగుతారు, నడుస్తుంటారా, పాకుతుంటారా, నవ్వుతుంటారా, ఏమీ చూడలేదు. అరే ఒక బిడ్డ చనిపోయిందమ్మా, కళ్ళ ముందు ఇంకొక బిడ్డ ఉంది కదా అంటే, అయ్యయ్యో ఆ బిడ్డ నా బిడ్డే కదండి, చావుకు గల కారణాలు తెలియకపోతే ప్రీతి ఊరుకోదు, ప్రీతి కోసమైన చావు కారణాలు తెలుసుకునే వరకు నా ఈ పోరాటం ఆగదు అంటూ పసిబిడ్డని పక్కన పెట్టి చనిపోయిన బిడ్డ కోసం ఢిల్లీ దాకా పోరాటం చేసి లక్షల ఖర్చు పెట్టి పోరాటం చేసిన తల్లి ఒక అవిటి తల్లి. ఒక అవిటి తల్లి. ఎన్నో కేసులు చూసుంటామండి. ఎన్ని కేసులు అంటే, స్కూల్లో పిల్లలు సూసైడ్ చేసుకోవడం, పురుగుల మందు తాగడం, దానికి కారణాలు ఏంటో తెలుసుకోరు. ఈలోపే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు పంచాయతీ చేసి మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తాం అంటే కేసులు వెనక్కి తీసుకున్న కేసులు ఎన్నో చూసుంటాం మా కెరియర్లో. కానీ ఈరోజు లక్షలు ఇస్తానన్నా, కోట్లు ఇస్తానన్నా, బెదిరించిన, ఇంట్లో దొంగలు పడినా ఆ తల్లి ఆవేదన మాత్రం ఆగలేదండి. ఛత్రపతి శివాజీ మహారాజుని కన్నా తల్లి ఎంత గొప్పది అంటే అంత గొప్ప పోరాటం చేసినాడు శివాజీ మహారాజు. ఈరోజు కూడా చరిత్రలో గుర్తింపదగిన వ్యక్తి. సో అటువంటి భావజాలం కలిగిన ఒక మళ్ళీ ఇంకో తల్లినండి, ఆయేషా మీరా తల్లి కానీ, ఏదైతే పార్వతీదేవి గారి, వీళ్ళందరూ ఒక సొసైటీకి ఆదర్శమూర్తులండి. మేము తల్లులం కాదండి. 9 నెలలు కనేసి పెంచేస్తే తల్లులు అయిపోరు. చనిపోయిన బిడ్డ కోసం 9 ఏళ్ళు పోరాటం చేసిన తల్లి మాత్రమే తల్లి. అటువంటి తల్లి అయినటువంటి ఆయేషా మీరా వాళ్ళు కానీ, లేకపోతే సుగాలి ప్రీతి తల్లి కానీ, నిజంగా వాళ్ళకి పాదాభివందనాలు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికైనా, చావుకు గల కారణాలు వెలికి తీసే దమ్ములైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, చేతగాని ప్రభుత్వాలు. నిన్నటి రోజు కర్నూలులో బుర్జ్ ఖలీఫా ఎక్కించినట్టుగా కొండారెడ్డి బుర్జ్ ఎక్కించినారు డిఎస్సి వాళ్ళు. అన్ని వేల మందికి పర్మిషన్ ఇచ్చినారు. ఒక వీల్ చైర్లో వెళ్తున్న అవిటి తల్లి తన బిడ్డ చావు గల కారణాల కోసం ఇక్కడి నుంచి సెక్రటేరియట్ దాకానండి. అంత మాత్రం రోడ్డు మీద కూడా రానివ్వకుండా పోలీసులు బందోబస్తుగా వస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఒక మగవాడు పరిపాలిస్తున్నాడా, ఒక నపుంసకుడు పరిపాలిస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. ఒక అవిటి తల్లిని ఆపుతున్నాడంటే అది ఏం పరిపాలన అని అనుకోవాలండి. సో దయచేసి ఆ తల్లికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తాం. అరే ఒక బిడ్డ చనిపోయిందమ్మా, కళ్ళ ముందు ఇంకొక బిడ్డ ఉంది కదా అంటే, అయ్యయ్యో ఆ బిడ్డ నా బిడ్డే కదండి, చావుకు గల కారణాలు తెలియకపోతే ప్రీతి ఊరుకోదు, ప్రీతి కోసమైన చావు కారణాలు తెలుసుకునే వరకు నా ఈ పోరాటం ఆగదు అంటూ పసిబిడ్డని పక్కన పెట్టి చనిపోయిన బిడ్డ కోసం ఢిల్లీ దాకా పోరాటం చేసి లక్షల ఖర్చు పెట్టి పోరాటం చేసిన తల్లి ఒక అవిటి తల్లి. ఎన్నో కేసులు చూసుంటామండి. ఎన్ని కేసులు అంటే, స్కూల్లో పిల్లలు సూసైడ్ చేసుకోవడం, పురుగుల మందు తాగడం, దానికి కారణాలు ఏంటో తెలుసుకోరు. ఈలోపే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు పంచాయతీ చేసి మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తాం అంటే కేసులు వెనక్కి తీసుకున్న కేసులు ఎన్నో చూసుంటాం మా కెరియర్లో. కానీ ఈరోజు లక్షలు ఇస్తానన్నా, కోట్లు ఇస్తానన్నా, బెదిరించిన, ఇంట్లో దొంగలు పడినా ఆ తల్లి ఆవేదన మాత్రం ఆగలేదండి. ఛత్రపతి శివాజీ మహారాజుని కన్నా తల్లి ఎంత గొప్పది అంటే అంత గొప్ప పోరాటం చేసినాడు శివాజీ మహారాజు. ఈరోజు కూడా చరిత్రలో గుర్తింపదగిన వ్యక్తి. సో అటువంటి భావజాలం కలిగిన ఒక మళ్ళీ ఇంకో తల్లినండి, ఆయేషా మీరా తల్లి కానీ, ఏదైతే పార్వతీదేవి గారి, వీళ్ళందరూ ఒక సొసైటీకి ఆదర్శమూర్తులండి. మేము తల్లులం కాదండి. 9 నెలలు కనేసి పెంచేస్తే తల్లులు అయిపోరు. చనిపోయిన బిడ్డ కోసం 9 ఏళ్ళు పోరాటం చేసిన తల్లి మాత్రమే తల్లి. అటువంటి తల్లి అయినటువంటి ఆయేషా మీరా వాళ్ళు కానీ, లేకపోతే సుగాలి ప్రీతి తల్లి కానీ, నిజంగా వాళ్ళకి పాదాభివందనాలు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికైనా, చావుకు గల కారణాలు వెలికి తీసే దమ్ములైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, చేతగాని ప్రభుత్వాలు. నిన్నటి రోజు కర్నూలులో బుర్జ్ ఖలీఫా ఎక్కించినట్టుగా కొండారెడ్డి బుర్జ్ ఎక్కించినారు డిఎస్సి వాళ్ళు. అన్ని వేల మందికి పర్మిషన్ ఇచ్చినారు. ఒక వీల్ చైర్లో వెళ్తున్న అవిటి తల్లి తన బిడ్డ చావు గల కారణాల కోసం ఇక్కడి నుంచి సెక్రటేరియట్ దాకానండి. అంత మాత్రం రోడ్డు మీద కూడా రానివ్వకుండా పోలీసులు బందోబస్తుగా వస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఒక మగవాడు పరిపాలిస్తున్నాడా, ఒక నపుంసకుడు పరిపాలిస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. ఒక అవిటి తల్లిని ఆపుతున్నాడంటే
అది ఏం పరిపాలన అని అనుకోవాలండి? సో దయచేసి ఆ తల్లికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తాం. ఎంతోమంది న్యాయాలు చేస్తానన్నారు, పక్కకు వెళ్ళిపోయినారు. ఈరోజు ప్రభుత్వం నుండి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పాదాభివందనాలతో వేడుకుంటున్నాం. ఇది మీ ధర్మం, ఇలా చేస్తేనే ధర్మ పోరాటం అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జై భీమ్.